మనం ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. ప్రూవ్ దాట్ that sine 18 degrees is equals to root 5 minus 1 by 4. ఇది మనకి మే మే 2010లో ఒకసారి ఇచ్చాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రూవ్ దట్ సైన్ 18 degrees is equal to root 5 minus 1 by 4. ఇక్కడ మనము నేను ఏని 18 కింద డిఫైన్ చేసుకుంటున్నాను. మై ఏ వాల్యూ ఈజ్ 18 degrees. దీన్ని బేస్ చేసుకుని నేను ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ సైన్ 18 degrees is equal to root 5 minus 1 by 4 అని ప్రూవ్ చేస్తాను. ఫస్ట్ 5 టైమ్స్ ఏ తీసుకుంటాను, అంటే 5 18s is equals to 90 degrees. 5 18s 90 degrees కనుక ఈ 5ఏని నేను 3a ప్లస్ మళ్ళీ 2a కింద రాస్తాను. అంటే 3 18s ప్లస్ 2 18 ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. నేను 3aని ఇక్కడే ఉంచేసేసి 90 మైనస్ 2a కింద రాస్తా. ఇప్పుడు నేను బోత్ సైడ్స్ నేను కాస్ అప్లై చేస్తా. కాస్ ఆఫ్ 3a ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ 2a రాసుకుంటా. సో కాస్ 3a యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసుకుని కాస్ 90 మైనస్ టీటా, ఇది కాస్ 90 మైనస్ టీటా అంటే మళ్ళీ సైన్ టీటా. సైన్ టీటా అంటే మన టీటా వాల్యూ 2a కనుక నేను 2a కింద రాశాను. అంటే కాస్ని నేను సైన్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. నాకు తెలుసు కాస్ 3a అంటే కాస్ 3a ఈజ్ ఈక్వల్స్ టు 4 కాస్ క్యూబ్డ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. సో నేను ఈ కాస్ 3aని నేను 4 కాస్ క్యూబ్డ్ ఏ మైనస్ 3 కాస్ ఏ కింద నేను కన్వర్ట్ చేస్తా. సో 4 కాస్ క్యూబ్డ్ ఏ మైనస్ 3 కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ సైన్ 2a అంటే కూడా మనకు తెలుసు సైన్ 2a ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ ఏ సైన్ ఏ ఆర్ 2 సైన్ ఏ కాస్ ఏ మనం ఎలాగని రాసుకోవచ్చు. దీన్ని 2 సైన్ ఏ కాస్ ఏ కింద రాసేస్తా. సరే, ఇప్పుడు ఇందులో ఒక కాస్ ఏ, ఇందులో కాస్ ఏని బయట తీస్తాం. కాస్ ఏ బయట తీస్తే 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3 మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 సైన్ ఏ కాస్ ఏ అవుతుంది. సో మనం ఈ కాస్ ఏ అనేది యువతలింపుకి వస్తే డివైడ్ అవుతుంది. అంటే డివైడ్ అయినప్పుడు ఈ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నాకు 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3 ఇట్స్ ఈక్వల్స్ టు 2 సైన్ ఏ మిగులుతుంది. నేను ఈ కాస్ స్క్వేర్ ఏని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కింద రాస్తాను. అంటే 4 టైమ్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 3, ఈ మైనస్ 3 యాజ్ ఇట్ రాసుకుని 2 సైన్ ఏ కింద రాస్తాను. ఈ 4తో మల్టిప్లై చేస్తే 4 మైనస్ 4 సైన్ స్క్వేర్ ఏ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 సైన్ ఏ మిగులుతుంది. ఈ 4 మైనస్ 3 మళ్ళీ పాజిటివ్ కనుక 4 మైనస్ 3 1 కనుక 1 రాసుకుని మైనస్ 4 సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 సైన్ ఏ రాసుకుంటా. ఇదే ఈక్వేషన్ని 4 మైనస్ 3 చేస్తే 1 వచ్చింది రాశాను, మైనస్ 4 సైన్ స్క్వేర్ ఏ యాజ్ ఇట్ ఈజ్ రాశాను ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నీ అవతలమి తీసుకెళ్తాను. అవతలమి తీసుకెళ్ళినప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది. అంటే పాజిటివ్ అంటే 4 సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇది యువతలింపే ఉంది కనుక ఇది మాడిఫై కాలేదు కనుక ఇది 2 సైన్ ఏ అలాగే ఉంటుంది. ఈ +1 యువతలింపుకి వస్తే -1 అయ్యి
అప్పుడు ఈక్వల్ టు 0 వస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే సైన్ ఏని నేను డిఫైన్ చేసుకుంటాను. ఏని సమ్ ఎక్స్ కింద డిఫైన్ చేసుకుంటాను. సైన్ ఏని నేను ఎక్స్ కింద డిఫైన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే 4 ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సైన్ స్క్వేర్ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ 2x minus 1 is equal to 0. Now it is my quadratic equation. Quadratic equation అంటే ఏంటి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to 0 ఫార్మాట్లో తీసుకొచ్చాను. మై ఎక్స్ వాల్యూ ఈ సైన్ ఏ కీప్ ఇన్ మైండ్. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఉంది మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఇక్కడ నేను దీంతో కంపేర్ చేసినప్పుడు మై ఏ వాల్యూ ఈజ్ 4 అండ్ బి వాల్యూ ఈజ్ 2 అండ్ సి వాల్యూ ఈజ్ -1. సో ఇవన్నిటిని నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను ఈ ఈక్వేషన్లో. దీంట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు అప్పుడు ఏమొస్తుంది అంటే మైనస్ బి వాల్యూ అంటే -2 అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 2 స్క్వేర్ -4 ఇంటూ ఏ అంటే మనకి 4 కనుక 4 రాశాను. సి అంటే -1. సో ఇక్కడ -1 కూడా రాశాను. ఈజ్ డివైడెడ్ బై 2 టైమ్స్ ఏ వాల్యూ మనకి 4 కనుక 2 టైమ్స్ 4 రాసేసా. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 2 స్క్వేర్ అంటే 4. ఈ మైనస్ వచ్చి మైనస్తో మల్టిప్లై అవుతే ప్లస్ అయ్యి 4 4 జారు 16 అవుతుంది. ఈజ్ డివైడెడ్ బై 2 4 జారు 8 అవుతుంది. సో వాట్ ఈజ్ మై ఎక్స్? ఎక్స్ని మనం సైన్ ఏ అనుకున్నాను కనుక ఇక్కడ సైన్ ఏ రాస్తా. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 20 ఈజ్ డివైడెడ్ బై 4. దీన్ని కొద్దిగా అంటే రూట్ 20ని మనము 2 ఇంటూ 5 కింద రాయొచ్చు. ఈ 2 2s 4 బయటకు వస్తే ఒక 2√5 అవుతుంది. అంటే నేను దీన్ని ఇంకా మాడిఫై చేసి రాసినప్పుడు నాకు -2 ప్లస్ ఆర్ మైనస్ 2√5 డివైడెడ్ బై 2 4 జార్ 8 అన్న నేను ఇక్కడ మర్చిపోయి 4 రాశాను. 2 4 జార్ 8. ఓకే, ఇప్పుడు ఇక్కడ 8 రాశాను అన్న. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఇంకా సింప్లిఫై చేస్తే నాకు -2ని నేను కామన్ తీస్తే ఇక్కడ 1 జస్ట్ 2నే కామన్ తీద్దాం. 2నే కామన్ తీస్తే ఇక్కడ మనం జస్ట్ 2నే కామన్ తీద్దాం. 2నే కామన్ తీద్దాం బెటర్. 2నే కామన్ తీస్తే జస్ట్ మనం 2నే కామన్ తీద్దాం. 2నే కామన్ తీస్తే దిస్ ఇస్ ఈక్వల్స్ టు చాలా జాగ్రత్త చేయాలి. ఇక్కడ 2నే కామన్ తీస్తే -1 ప్లస్ ఈ 2 బయట, ఈ రెండిట్లో 2 బయటకు వెళ్ళిపోతే √5 ఈజ్ డివైడెడ్ బై మనకి 8 మిగులుతుంది. సో ఈ 2ని దీంతో క్యాన్సిల్ చేస్తే 4 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు మనము కరెక్ట్గా అబ్జర్వ్ చేద్దాం దీన్ని మనం ఏం చేసాము అన్నది. నేను చేసింది ఒకసారి చూస్తే నాకు ఓకే, నేను చూస్తే నాకు సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నాకేమొచ్చిందంటే -1 ప్లస్ ఆర్ మైనస్ √5 బై నాకు 4 వచ్చింది. 4 రాశాను. కానీ ఏ అంటే ఏంటో నేను ఫస్టే డిఫైన్ చేసుకున్నాను ఇక్కడ. అంటే ఏ ప్లేస్లో నేను సైన్ 18 రాశాను ఈజ్ ఈక్వల్స్ టు -1 రాసుకున్నాను. కానీ ఇందులో నేను పాజిటివ్ 5ను మాత్రమే తీసుకుని √5ను మాత్రమే తీసుకుని బై
ఇక్కడ నేను పాజిటివ్ టర్మ్ మాత్రమే తీసుకుంటాను. ఇందులో ప్లస్ ఆర్ మైనస్ ఉంది కనుక +5 డివైడెడ్ బై 4 రాశాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ రూట్ ఓవర్ మర్చిపోకూడదు. రూట్ ఓవర్ -1 ప్లస్ √5/4 రాశాను. దాన్నే నేను √5 -1/4 కింద కూడా రాసుకోవచ్చు. Therefore, sin 18 degrees value is equals to √5 - 1/4. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఇది ఒకసారి అడిగిన క్వశ్చను. మనకి ఎప్పుడు అడిగాడు అంటే మే 2010లో అడిగాడు.